ఏవైతే వస్తాయి ఈ సీజన్లోని అవి పెట్టుకుంటే చక్కగా మనకి ధైర్యం బలం ఇంకా అన్నీ ఒక మాటలో చెప్పడానికైతే నాకు అవ్వట్లేదు. గోంగూర ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా మనకి నేల మీదే కాదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన నేచర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఇదిగోండి టాపిక్ అంటే మేము ముందు ఇలా ఉంచానమాట. ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకే తెలుస్తుంది. ఇవన్నీ కూడా సీడ్స్ అన్నమాట, చూస్తున్నారా? సో ఇవి వచ్చేసి నేను కొన్ని సాయిలీలా దగ్గర తెప్పించుకున్న సీడ్స్, అలాగే మన లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ దగ్గర తెప్పించుకున్న సీడ్స్, కొన్ని మొన్న రాయల్ కుమారి గార్డెన్ నుంచి తెప్పించుకున్న సీడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు ఇన్ని పెట్టానని అనుకుంటున్నారా? అయితే నాకైతే పండగే పండగ అండి. ఎందుకంటారా? రారా చందు, 1 year బ్యాక్ మన చందు వెళ్ళాడు కదండి ముంబై డాక్యార్డ్కి. చక్కగా 1 year కోర్స్ అయితే కంప్లీట్ చేసి వచ్చాడు. ఇంకా ఎగ్జామ్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొక దానికైతే టార్గెట్ పెట్టేసుకున్నాడు ఆల్రెడీ. అక్కడి నుంచి వచ్చేటప్పుడే టార్గెట్ పెట్టుకున్నాడు. దానికి కూడా వాడు హ్యాపీగా చక్కగా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి మన ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీరు అందరూ కూడా కోరుకోండి, వాడికి ఒక మంచి భవిష్యత్తు రావాలి. ఇంటికి పెద్ద బిడ్డ అని చెప్పచ్చు వీడు. సో ఆనందమేనండి. వీడు వచ్చాడంటే నాకు అసలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ అనమాట. వీడు వస్తేనే నాకు కొంచెం ధైర్యం బలం ఇంకా అన్నీ ఒక మాటలో చెప్పడానికైతే నాకు అవ్వట్లేదు. సో ఆనందం అనేది ఇంకా రెట్టింపు అయిపోయింది అనమాట నాకైతే. వీడిని దాంతోపాటు ఈ విత్తనాలను చూస్తే చక్కగా ఇద్దరం కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గార్డెనింగ్ చేసేసుకుంటాం. అయితే ఈ డిసెంబర్కి నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. అయితే మీకు షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో షేర్ చేస్తాను. అయితే మనం డిసెంబర్ నెలలోని ఎలాంటి విత్తనాలు పెట్టుకుంటే చక్కగా జర్మేట్ అవుతాయి. ఇప్పుడు మనం విత్తనాలు అనేది నారు పోసుకుంటే చక్కగా మనకి మార్చి వరకు హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. అవి ఏంటనేది నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. మీరు కూడా ఎవరైనా రెడీగా ఉన్నా, లేదంటే మట్టి మిశ్రమం కలుపుకొని రెడీగా పెట్టుకున్న నార్లు పోద్దాం అనుకున్నా సరే ఏవైతే వస్తాయి ఈ సీజన్లోని అవి పెట్టుకుంటే చక్కగా మనకి 2.5 నెలల్లో చక్క పంటను అయితే మనం చేతికి అందించుకోవచ్చు. అయితే మనం ఆకుకూరలు కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఆకుకూరలు అయితే మనకి 20 రోజులకే చేతికి అనేది వచ్చేస్తుంది. అయితే మనం మొదటగా ఆకుకూరల నుంచి మొదలు పెట్టుకుందాం. ఆకుకూరలు వచ్చేసి పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా మనకి నేల మీదే కాదండి. చందు హాయ్ చెప్పలేదేంట్రా, మర్చిపోయావు? అందరికీ చెప్పు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పు. ఇక్కడ ఉండేటప్పుడు ఎంత సిగ్గుపడేవాడో, బయటకు పంపిస్తే కొంచెం ఫ్రీ అవుతాడు అనుకున్నాను, కానీ నా బిడ్డ మటుకు అలానే వచ్చాడు తిరిగి. ఎటువంటి మార్పు లేదండి, అదే సిగ్గు మెయింటైన్ చేస్తున్నాడు. హాయ్ అండి. పారిపోతాడు, ఇందాక నుంచి రమ్మంటే అసలు రావట్లేదు పిల్లడైతే. సో ఆకుకూరలకు వచ్చేటప్పుడు అవి వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట. మనం నేల మీద వేసుకుంటే ఇంకా బేసిక్గా వస్తాయి. అలాగే మనం మిద్దె తోట చేసుకుంటున్నాం కాబట్టి మిద్దె తోటలో మనకి గోళాల్లోని, కేట్లలోని ఇంకా ఉంటాయి కదా, చిన్న చిన్న టబ్స్లోని వేసుకుంటే ఆకుకూరలు అనేది ఈజీగా వచ్చేస్తే. దాంతోపాటు మనం వంగనారు పెట్టేసుకోవచ్చు. ఈ పాటకల్లా పెట్టుకుంటే ఆ వంగనారు అంతా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవాలి వేరే కుండీల్లోకి, కానీ ఎక్కడైనా మనం రెడీగా చేసుకునే మట్టి మిశ్రమం రెడీగా పెట్టుకునే ఉంటాం కదా, ఈ పాటికి దాంట్లో కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాటికి టమాటో నారు అయితే చాలామంది పెట్టేసుకున్నారు, నేను కూడా పెట్టాను. టమాటోస్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక ట్రిప్ కూడా మనకి టమాటోస్ హార్వెస్ట్ చేసుకోవాలి, మనం వాడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మరొకసారి ఇప్పుడు టమాటో నారు అనేది పెట్టేసుకోవాలన్నమాట. లేదా ఎక్కడైనా నారు ఉన్నా సరే మనం తెచ్చి నాటుకుంటే సరిపోతుంది. మనకు సెకండ్ ట్రిప్కి కూడా టమాటోస్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చాలా బేసిక్గా మనం హార్వెస్ట్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే మనం రాడిష్లకు వచ్చినట్టయితే చక్కగా రాడిష్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ నా దగ్గర అయితే ఉన్నాయి. నేను తెప్పించాను. ఇంకో వీడు వస్తున్నాడని నేను తెప్పించుకున్నానండి సీడ్స్. సో ఇంకా హడావిడిగా అయితే ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. బీట్రూట్స్లోను కూడా చాలా రకాలే ఉన్నాయి. క్యాండీ బీట్రూట్స్ అని, స్మాల్ బీట్రూట్స్ అని చాలా రకాలు ఉన్నాయి రాడిష్లోని, బీట్రూట్లోని. ఇంకా క్యారెట్ వచ్చేసి అందులో కూడా బ్లాక్ క్యారెట్ అని, రెడ్ క్యారెట్, ఆరెంజ్, వైలెట్ క్యారెట్, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒక్కొక్క ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. వేద్దాము. రేర్ పంట పండిస్తే అదొక ఆనందం అండి, ఒక్కొక్క థ్రిల్లింగ్ అనమాట అది. సో పిల్లలకు చూపిస్తే అలాంటివి రేర్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని అలాంటివి తెప్పిస్తూ ఉంటానన్నమాట. సో అది కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఎడం చేత్తో వేసేసిన ఇట్టే మొలిచేస్తాయి అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా కొత్తిమీర అనేది. సో నేను సత్యం జంక్షన్ నుంచి ఈ కొత్తిమీర కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా బాగా వస్తుందన్నమాట. సో అతను చెప్పగానే తెచ్చుకున్నాను, వేసాను ఆల్రెడీ, చాలా బాగా వచ్చింది. చిన్న పాట్స్లో పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మనకి ఈ సీజన్లోని చిక్కుళ్ళు అండి, చిక్కులు కూడా పెట్టుకోవచ్చు. మనకి రథసప్తమి అయినంత వరకు చిక్కుళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే మనకు ఫెబ్
ఎండింగ్ వరకు అంటే మార్చ్ ఫస్ట్ వీక్ వరకు మనం చిక్కుళ్ళు అనేది కోసుకోవచ్చు. అలాగే 365 డేస్ చిక్కుళ్ళు కూడా ఉంటాయి. అవి ఏంటంటే రెగ్యులర్గా కాస్తూనే ఉంటాయి. దాంతోపాటు మనకి పాదు జాతులకు వచ్చేటప్పటికి బీరకాయలు, కాకరకాయలు, ఆనపకాయలు, ఇంకా గుమ్మడి. గుమ్మడి అయితే మనం కుండీలో పెట్టుకునే కంటే నేల మీద వదిలేస్తే అంటే పందిర్లు కూడా ఎక్కించుకోకుండా గుమ్మడి పెడితే మటుకు ఎంత చక్కగా పాకి చాలా కాయలను అయితే ఇస్తుంది అనమాట. అదొకటి ప్లాన్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉన్నా అలా ఒక 2 విత్తనాలు అలా జల్లియండి కిందని, చక్కగా పాకి చక్కనైన కాయలు అయితే ఇస్తున్నాయి. నేను మిద్దె మీద కుండీల్లో పెడుతున్నాను, చిన్నవి వస్తున్నాయి. ఒక 3-4 కాయలు వచ్చి మొక్క అనేది ఎండిపోతుంది. అదే నేను కిందన పెట్టినట్టయితే ల్యాండ్లోని చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి. ఆల్రెడీ మీరు అందరూ చూసారు కదా. దాంతోపాటు మనం చక్కగా ఇప్పుడు కాలీఫ్లవర్ అండి, కాలీఫ్లవర్, క్యాబేజ్లో కూడా మనకి 2-3 రకాలు ఉన్నాయి. ఏంటంటే మనకి రెడ్ క్యాబేజ్ అని, ఇంకా వెరైటీ క్యాబేజీలు వస్తున్నాయి, ఆర్నమెంటల్ క్యాబేజ్ అని. కాలీఫ్లవర్లో కూడా అలానే వస్తాయి అనమాట. కాలీఫ్లవర్లో కూడా ఆర్నమెంటల్ కాలీఫ్లవర్ అని, ఇంకా బ్రోకలీ, ఇవన్నీ కూడా ఈ సీజన్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా వీటితో పాటు మనం చక్కగా ఫ్లవర్స్ కూడా వేసుకోవాలండి. ఫ్లవర్ విత్తనాలు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి నేను వేసుకుంటాను. మీరు కూడా ఉంటే వేసేసుకోండి. లేదు అనుకుంటే మొక్కలు ఏమన్నా కొమ్మల నుంచి వచ్చినవి కానీ లేదా నర్సరీ నుంచి తెచ్చుకున్నవి కానీ అక్కడక్కడ మనం వీటిని అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా పాలినేషన్ అనేది జరుగుతుంది. మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకునే బదులు ఫ్లవర్స్ అనేది కొంచెం ఎక్కువగా పుష్కలంగా పెట్టుకుంటే మనకి మంచిగా పాలినేషన్ అయ్యి కాయ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం 15 రోజులకు ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో మన మొక్కలతో మనం మాట్లాడుకోవాలండి. అవి ఎలా ఉన్నాయి అనేది పలకరించుకోవాలి. వాటితో పాటు పెస్ట్ పడుతుందా లేదా అనేది గమనించుకోవాలి. పట్టక ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే పట్టిన తర్వాత కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆల్రెడీ మీకు వీడియోస్ షేర్ చేశాను. సో అది మీరు ఒకసారి వీడియోస్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇదండి, ఇంక మనకి డిసెంబర్ నెల అయితే వచ్చేస్తుంది కదా, ఇంకొక 4 డేస్లోని ఖచ్చితంగా ఈ విత్తనాలు కానీ మనం వేసుకుంటే 3 నెలల వరకు హార్వెస్ట్లు తీసుకోవచ్చు. వేసిన విత్తనాలు కూడా 1-2 కాకుండా ఒక 4-5 వేయండి. ఎందుకంటే కూరగాయలు అనేది మనకు రావాలి కాబట్టి. అయితే ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తానంటే నా కొడుకు వచ్చేసాడు, కొంచెం ఆనందంతోనే సీడ్స్ అన్నీ బయట పెట్టాను అనమాట. ఖచ్చితంగా ఇంకా ఈ రోజు నుంచే నేను సీడ్స్ వేయడం ప్రారంభిస్తాను. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. మీరు కూడా ఇంక లేట్ చేయకుండా గార్డెనింగ్ అనేది హ్యాపీగా చేయండి. ఇప్పటివరకు ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేయలేదో ప్లీజ్ స్టార్ట్ చేయండి. అలాగే మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. చాలా 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 పనులు అయితే ఉన్నాయి. బాయ్ అండి. సమస్తలోక సుఖినో భవంతు.